ఇప్పుడు అంతా రాముని యుగం స్టార్ట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. మీలాంటి వాళ్ళకి చాలా మంచి మార్పులు వస్తాయి యూత్లో కానీ అన్నిట్లో. మన సనాతన పురాతనమైన అన్నీ తెలుసుకొని మీరు చాలా చేంజ్ అవుతారు. మన భారతదేశం రాబోయే రోజుల్లో బాలరాముని ప్రతిష్ఠింపజేశారు కదా, యూత్ యుగం అనిపిస్తుంది నాకు. అది చాలా అంటే కొన్ని 500 సంవత్సరాల తర్వాత అయితే రామ మందిరం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇదంతా అసలు ఎవరి వల్ల సాధ్యమైంది అంటారు? సాధ్యమైంది అది ఎంతోమంది యొక్క కృషి ఉందని అర్థమవుతుంది. భారతదేశం యొక్క ఎంతోమంది హృదయాల్లో నుండి అది అక్కడ అయోధ్యలో మా రాముడిని చూసుకోవాలనే ఒక కళ అందరిలో ఉండబట్టి అది స్వప్నం సాకారమైంది. అదర్వైజ్ ఎవరో ఒక్కరి వల్ల కాదు. బహుశా ఏమన్నా అక్కడ ప్రభుత్వ పరంగా ఏమన్నా వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళు చేయొచ్చు, కానీ మొత్తం యావత్ భారత్ మొత్తంలో ఉన్న ఒక కళ హిందువుల యొక్క ప్రతి ఒక్కరి గుండెలో చిన్న పిల్లోడు కూడా జై శ్రీరామ్ అంటాడు తెలియకపోయినా, ఆ ఒళ్ళు పులకింత ఆ జై శ్రీరామ్ అన్నప్పుడు. అందుకని చిన్నపిల్లవాడి దగ్గర నుండి పండు ముదసలి దగ్గర దాకా అందరికీ మనసులో జై శ్రీరామ్ అనే ఒక భావనే ఒక పులకింత. భారతదేశం అంతా ఈరోజు పులకించిపోతుంది. దాని గురించి ఎన్నో తెలుసుకోవాల్సిన డీప్గా మనం ఆ పరిశోధన కన్నా ఒక్క జై శ్రీరామ్ అనే నామమే మీకు చాలా అద్భుతమైనటువంటి పరివర్తన జనాల్లో వస్తుంది. ఫ్యూచర్ చాలా బాగుంటుంది. నాకు చాలా నమ్మకం ఉంది. యూత్ చాలా చేంజ్ అవుతుంది, చాలా చాలా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీకు చూడండి ఎంత చేంజ్ అవుతుందని అంటే ఇంకా తెలుసుకోవాలని చూస్తారు. మీలాంటి యూత్ అంట యూట్యూబ్లో చూస్తారు, గూగుల్లో ఎదుగుతారు, ఏంటి అసలుకి ఈయన చరిత్ర ఇంత ఉందా అని. ఇప్పుడు పెద్దవాళ్ళని అడిగేదానికన్నా మీకు ఈజీ వేస్ ఉన్నాయి కదా, సో మీరే సెర్చ్ చేస్తారు. నో డౌట్ మీరు తెలుసుకొని 10 మందికి చెప్తారు. సూపర్గా ఉంటుంది. మందిరం ఎట్లుందమ్మా? చూశారు కదా, అంటే సోషల్ మీడియాలో అక్కడ వీడియోలు వస్తుంటాయి కదా, ఎట్లుంది రామ మందిరం? ఒక అద్భుత కళాఖండం లాగా ఉంది. చాలా బాగుంది కదా. అసలుకి నాకు అనిపించింది ఇప్పుడు అసలు ప్రపంచం అంతా చూస్తుందేమో భారతదేశం వైపు అనిపించింది. ఎందుకనంటే ఆ యొక్క పాజిటివ్ వైబ్, ఆ వైబ్రేషన్స్, ఆ రామనామము జపము, ఆ స్మరణ భారతదేశం మొత్తం తిరిగి చూసేలాగా ఉంది. నాకైతే చాలా తెలియని ఒక ఏమంటారు, ప్రతి మనిషిలో తెలియకుండానే మనలో కనెక్ట్ అయిపోయింది డైరెక్ట్గా. ఓకే అమ్మ, ఒక్కసారి రాముడి శ్లోకం ఏదైనా చెప్తారా? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై హనుమాన్. చాలా సంతోషంగా అనిపిస్తుందండి. నిన్న ఏకాదశి, ఈరోజు ద్వాదశి. ఆయనకి ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతమందో వేచి వేచి వెళ్ళిపోయారు. ఇప్పుడు మా జన్మ తరించింది. ఇప్పుడున్న ఈ 2024 సంవత్సరంలో ఉన్న మనుషులు అందరం గొప్ప వాళ్ళం అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఒక వనవాసం, సీతాదేవి 2 వనవాసాలు చేసింది, కానీ మనం అందరం 3 వనవాసాలు చేసి ఇప్పుడు మనము రామ ప్రతిష్ఠ చేసుకుంటున్నాం. రాముడు అంతటి మంచి మనిషి లోకంలో ఎంత వెతికినా దొరకడు. ఎంతమంది దేవుళ్ళు కూడా ఆయనకు సాటి రారు. పితృవాక్య పరిపాలకుడు, మాతృవాక్య పరిపాలకుడు, భక్తజన వత్సలుడు, అందరికీ ప్రతి ఒక్కరికి గౌరవం ఇచ్చి మన భరత భూమిని ఖండాలుగా మన పేరు ప్రఖ్యాతులను చాటి చెప్పారు. ఆహ్వానం వచ్చిందండి మీకు? ఆహ్వానం వచ్చిందండి, మాకు ఆహ్వానం వచ్చింది. మేము కూడా 100 మందిని కూడా మళ్ళీ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పిలిచి అక్షంతలు ఇచ్చి ఆహ్వానం చేసి వచ్చాము విశ్వ హిందూ పరిషత్ నుంచి. కొంతమంది దీనికి ఖర్చు పెట్టేది పేద ప్రజలకి, అలాగే స్కూల్స్ హాస్పిటల్స్ కట్టించా అంటున్నారు కదా, సో ఏం చెప్తారు అలాంటి? కాదండి, ఇది మనకి ఏ జన్మలోనో రుణానుబంధం ఉంది కాబట్టి మనం ఈ రాముడు ప్రతిష్ట చేయగలిగినాం. మరి ఇంతకుముందు ఉన్న పూర్వీకులు అందరు మనుషులు చేశారండి, మనం చేస్తున్నాం. ఇది మన పద్ధతి, ఇది మనం చెయ్యాలా. ఇది మనతోని జరిగే కార్యం కాబట్టి మనం చేస్తున్నాం. అలా మన నరేంద్ర మోదీ చేశారు కాబట్టి వేరే ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా ఈ పని చెయ్యకపోతుండే. జై నరేంద్ర మోదీకి, జై శ్రీరామ్, జై భారత్ మాతాకి జై.